ఇంకా సాంగ్స్ తో పాటు అంటే మీరు ఇప్పుడు సాంగ్స్ చేసి ఇండస్ట్రీకి పరిచయం అవ్వాలనే ఉద్దేశంతో వచ్చారా, లేక ఏంటిది ప్రమోషన్ చేసుకున్నారు? సాంగ్స్ తో ప్రమోట్ చేసుకుంటారు మీకు మీరు? అదే అనుకోండి, అంటే సాంగ్స్ తో అనే కంటే ఫస్ట్ మూవీ అనుకున్నాం మేము. ఓకే. కాకపోతే స్టెప్ బై స్టెప్ వెళ్దాము, సాంగ్స్ తో స్టార్ట్ చేసి అలా జర్నీ వెళ్తుంది ముందుకి. ఫస్ట్ ఎందుకు ఒకటేసారి వెళ్ళిపోవాలన్నట్టుగా సో సాంగ్స్ స్టార్ట్. సాంగ్ చూస్తే ప్రసాద్ ల్యాబ్ లో రిలీజ్ చేశారు. ఏంటిది ముఖ్య ఉదయం అంటే ప్రసాద్ ల్యాబ్ అంటే ఇండస్ట్రీకి ఒక అందరికి తెలిసిన ప్లేస్ అది, అందరు అక్కడ ఏదైనా కూడా ఓపెనింగ్ చేస్తుంటారు. మీరు ప్రసాద్ ల్యాబ్ ని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? సాంగ్సే కదా, నార్మల్ కూడా రిలీజ్ చేసుకోవచ్చు కదా. ట్రూ. కాకపోతే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం అనుకున్నది ఏంటంటే సాంగ్స్ అని పర్టికులర్ గా పెట్టుకోకుండా ఫస్ట్ మన ఛానల్ లాంచ్ అవ్వాలి. ఇన్ ద సెన్స్ మా ప్రొడక్షన్ ఇక్కడ ఉంది, ఈ ప్లేస్ లో ఉంది, ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేస్తున్నాము, ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నాము అని చెప్పాలి. కాబట్టి తెలియడం కోసం మనం లాంచ్ పెట్టడం జరిగింది ఫస్ట్ థింగ్. అండ్ స్వార్థం ఆబ్వియస్లీ ఉంది అందులో. సాంగ్స్ కూడా రిలీజ్ చేయాలి, దాంతో పాటు జనాలకి తెలియాలి మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, మన క్యాపబిలిటీ ఏంటి, అసలు మనం ఏంటి, మనం ఎవరు తెలియాలంటే వీ కెన్ ప్రమోట్. డెఫినెట్లీ చేయాలి, లేకపోతే అవ్వదు. సో అందుకే ప్రసాద్ ల్యాబ్ లో కూడా చేస్తే బాగుంటుంది. ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా పిలిచినట్టున్నారుగా, ప్రెస్ మీడియా కూడా వచ్చిందండి, ప్రెస్ మీట్ వాళ్ళు వచ్చారు మొత్తం. అంటే సినిమా లాంచ్ ఎలా అయితే ఉంటుందో అదే చూస్తున్నా, అదే మొత్తం లాంచ్ చేశారు. ఓకే. రమణ లోడెత్తరా, ఎస్ అండి, రమణ గారు కూడా వచ్చారు కదా. ఓకే. అంటే చాలా యంగ్ వాళ్ళని పిలవాలి, ఎందుకు ఆయనని పిలిచాడు? చాలా మందిని ఆ రోజు అనుకున్నాము, ఆయన ఒక్కరని అనుకోలేదు. గెస్ట్ గా కొంతమంది పేర్లు నేను మెన్షన్ చేయలేను అనుకున్నాము, బట్ కొంతమంది వేరే రీజన్స్ చెప్పారు. ఛానల్ చిన్నది, లాంచ్ కి మేము రావడం కుదరదు అని కొంతమంది చెప్పారు. అండ్ ఆల్సో కొంతమంది ఇష్టం లేక వేరే రీజన్స్ చెప్పారు. ఒక ఇద్దరు ముగ్గురికి అయితే హెల్త్ ఇష్యూ ఉండింది కరెక్ట్ గా ఆ డేట్ రోజే. ఇంకొకరు లాంచెస్ కూడా ఉన్నాయి వేరే ప్లేసెస్ లో. కానీ రమణ గారు ఏంటంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఆయన విషయంలో. ఆయన ఎవరో నాకు తెలీదు, ఆనంద్ గారు అని చెప్పి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉండే, ఆయన నాకు రిఫరెన్స్ చెప్తే నాకు ఇలా గెస్ట్ కావాలి మనకి లాంచ్కి అని అన్నప్పుడు నేను ఇన్వైట్ చేపిస్తే రమణ లోడెత్తాలి ఆయన వస్తారు అని చెప్పారనమాట. నాకు డౌటే, ఎందుకంటే అప్పటికి చాలా మంది క్యాన్సిల్ అయ్యారు, వస్తారో రారో కూడా తెలియదు నాకు. కానీ ఐఎమ్ హ్యాపీ, సర్ప్రైజ్ అయ్యాను ఆ రోజు. మేము వెళ్ళిన హాఫ్ అన్ అవర్ కి పాపం ఆయన వచ్చారు, కూర్చున్నారు, మాట్లాడారు, అందరితో చాలా ఫ్రీగా ఉన్నారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కట్ చేస్తే ఏమైందంటే నేను జస్ట్ ఈవెన్ దో ఆయనకి హాయ్ చెప్పలేదు, లైక్ విష్ కూడా చేయలేకపోయాను ఆ రోజు. నేను తర్వాత మొత్తం ఈవెంట్ అంతా అయ్యాక ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది సారీ అని. బికాస్ నాకు ఆ రోజు ఫస్ట్ డే స్టేజ్, బికాజ్ నేను ఎప్పటికొచ్చి ఏ మూవీ ఆడియో లాంచ్ కి వెళ్ళలేదు. నాకు పర్సనల్ గా నేను వెళ్ళి నేను హీరోయిన్ గా స్టేజ్ మీద నుంచున్నది ఎక్కడా లేదు. మాట్లాడాలి నేను, దట్ టు సీఓ కంపెనీకి, దాని గురించి కూడా చెప్పాలి. సో ఎలా విష్ చేయాలి, ఎలా ఫస్ట్ నేను ఎవరితోనో మాట్లాడితే హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ తోనే స్టార్ట్ చేస్తాం మంచిగా, అది కూడా మర్చిపోయాను. అంత నర్వస్నెస్ వచ్చింది నాకు. సో అది ఆ ఒక్క విషయంలో సారీ కుమ్రన్ గారు, మీడియాకి ప్రెస్ కి కూడా. అండ్ ఆల్సో నా గురించి నమ్మి నా గురించి వచ్చిన నా ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, నా బిజినెస్ పార్ట్నర్స్ అవ్వచ్చు, నెట్వర్క్ లో ఉన్న వాళ్ళు కొలీగ్స్ అవ్వచ్చు, ఐఎమ్ సో సారీ ఫర్ దట్. ఆ రోజు నేను అలా చేసి ఉండకూడదు, రిగ్రెట్ ఉంది నాకు. బట్ నేను కావాలని వాంటెడ్లీ చేసింది కాదు, నర్వస్నెస్ తో వచ్చిన ప్రాబ్లం. ఓకే. ప్రసాద్ ల్యాబ్ లో మీ బ్యానర్స్ పడ్డది కదా ఎంట్రన్స్ లోనే, ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఎంతో కష్టపడి కొంచెం చాలా వరకు చూసుకోవాలి, మనకు ఒక స్క్రీన్ మీద చూసుకోవాలి. ఇక్కడ ప్రసాద్ ల్యాబ్ లో వెళ్ళా చాలా మంది ఆర్టిస్టులకు కోరిక ఉంటుంది, అలాంటిది మీ ప్రొడక్షన్ లో మీరు వచ్చిన ఎలా ఫీల్ అయ్యారు? ఎంట్రన్స్ అవుతుంటే రైట్ సైడ్ మీ పోస్టర్స్ ఉన్నాయి, ఎలా? మీకు ఇప్పుడు కూడా అర్థమై ఉంటుంది నా స్మైల్ ఉందో. యాక్చువల్లీ నేను ఫస్ట్ నన్ను నేను చూసుకున్నప్పుడు ఏడ్చేసాను, ఆనంద బాష్ప ఏడ్చేసాను. అసలు కంట్రోల్ అవ్వట్లేదు, నా వల్ల అవ్వలేదు, చాలా కంట్రోల్ చేసుకున్నా అప్పటికే. స్టేజ్ మీద కూడా ఏడ్చేసాను నేను. సో చాలా హ్యాపీ అనిపించింది. నేను ఏడ్చాను అంటేనే, అంటే నాకు కొన్ని ఫ్లాష్ అవుతూ ఉన్నాయి కొన్ని సిచ్యువేషన్స్, దాని వల్ల ఏడుపు వచ్చింది. బట్ నేను ఆ స్క్రీన్ మీద చూసుకొని నన్ను నేను ఓకే నేను ఎన్నో దాటుకొని ఇంతవరకు వచ్చేసానా, ఇది అంత అచీవ్మెంట్ ఏం కాదు నాకు, బట్ నా లైఫ్ లో ఇది అచీవ్మెంట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సూపర్. నేను అప్పంచల్ మీ నెయిల్స్ ని చూస్తున్నాను, అది రియలేనా? దానికి ఎంత భోజనం పెడతారు? ఎలా అనిపిస్తుంది? రియల్ అనిపిస్తున్నాయా? లేదు, ఆర్టిఫిషియల్ లాగా అనిపిస్తున్నాయి. నిజంగా అంత పెద్దగా ఉంటాయా అని?
యా యాక్చువల్లీ ఇది నేను షూట్ కోసం ఇట్లా చేపించుకున్నాను, ఓకే షూట్ కోసం చేపించుకున్నవి ఇవి. సో ఇట్ ఈస్ నాట్ రియల్. జాగ్రత్త హీరోస్ రా, కోపం వస్తే గిచ్చితే కథం. మా టీం భయపడతా ఉంటారు. కానీ ప్రతి దగ్గర ప్రొడక్షన్స్ లో అబ్బాయిలు ఉంటారు, డైరెక్టర్ గానీ ప్రొడ్యూసర్ గానీ కమిట్మెంట్స్ అడుగుతారేమో అని భయం ఉంటది అమ్మాయిలకు వెళ్ళినప్పుడు. ఇప్పుడు అమ్మాయి దగ్గరకు వస్తున్నప్పుడు అబ్బాయిలకు ఏం అడుగుతారు? అయ్యో అదేం క్వశ్చన్ అండి. ఇప్పుడు అబ్బాయిలు వచ్చినప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్ ఇస్తారు కదా, అలా అంటున్నాను. ఇప్పుడు చాలా వరకు మనం వింటుంటాం కదా, ఇప్పుడు అమ్మాయిలు అంటే ప్రొడక్షన్స్ దగ్గర వెళ్ళినప్పుడు కమిట్మెంట్స్ ఎదురయ్యాయి మాకు, ఇట్లా అడిగారు, ఆ స్కిన్ టెస్ట్ అని అది అని అంటారు కదా. అబ్బాయిలు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎలాంటి టెస్ట్ చేస్తారని అడుగుతున్నా. టెస్ట్ ఏం చేయము, మంచిగా వచ్చి ప్రాజెక్ట్ చేసుకోండి అని చెప్తాం అంతే. అంతే. సెలక్షన్ ఎవరు చేస్తారు? టు బి ఆనెస్ట్ నేను చేయనండి, ఎందుకంటే నాకు అన్ని తెలుసు అని నేను చెప్పను, నాకు కొంచెమే తెలుసు. సో ఎవరైతే మెయిన్ గా నా కంపెనీలో మేజర్ రోల్ ప్లే చేస్తున్నారో కుమార్ గారు, ఆయనే హీ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. అయితే ఆడిషన్స్ కి వెళ్ళే వాళ్ళందరూ కుమార్ గారు ఉంటారు, అంజలి గారు ఉంటారు, ఏమంత ఫీల్ కాకండి. అంతే అంతే అంతేనా? ఆయన అండ్ తేజ గారు చూసుకుంటారు, వీళ్ళిద్దరే అన్ని. ఓకే. కానీ చాలా బాధ్యత అది, సెలెక్ట్ చేయడం, ఆ క్యారెక్టర్ కి సెట్ అవుతుంది అనడం హెడ్ఏక్ అది చాలా వరకు. బట్ ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే వస్తారు మాట్లాడతారు, అన్ని సెలెక్షన్స్ చేసిన తర్వాత నా కాల్ తీసుకున్నప్పుడు ఐఎమ్ హ్యాపీ అనమాట. ఓకే మేడం కాల్ తీసుకుని వెళ్దాం, మేడం ఈ క్యారెక్టర్ కి వీళ్ళైతే బాగుంటారు. సో ఒక్కొక్కసారి నేను నో కూడా చెప్తా, చెప్పినప్పుడు కూడా చాలా ఈజీగా తీసుకుంటారు, పాపం హర్ట్ అవ్వరు. మేడం ఎందుకు చెప్పారు, ఓకే పర్లేదు, మనం కూడా ఇంకో కొంచెం చూద్దాం, ఆప్షన్స్ ఉంటాయి కదా అలా. కానీ ఇన్నర్ ఫీలింగ్ ఉంటది, ఇంత కష్టపడి సెలెక్ట్ చేస్తే ఒక్క నిమిషంలో నో అని చెప్పేసి ఉంటది, కంపల్సరీ అయిపోయారు మా కుమార్ గారు అయితే. కంపల్సరీ ఉంటది అది చెప్పకుండా కూడా. ఓకే. 2 మెంబర్స్ ఉన్నారు స్టార్టింగ్ లో, స్టార్ట్ అయిన తర్వాత కూడా, అంటే ఒక టీం ఫామ్ అయిన తర్వాత చిన్న పెద్ద మనస్పర్ధలు వస్తుంటాయి, చిన్న చిన్న ఇష్యూస్ వస్తుంటాయి, మనం ఎస్ అన్నప్పుడు నో అనడం, వాళ్ళు నో అన్నప్పుడు జరుగుతుంటాయి. ఇలాంటి టీమ్ ఇష్యూస్ ఏమన్నా మీ దాంట్లో ఉన్నాయా? ఎస్ అన్నప్పుడు నో అనే విషయంలో ఇష్యూస్ ఏం లేవు, డెఫినెట్ గా లేవు ఆ విషయంలో అయితే. ఇప్పటి వరకు హ్యాపీ. ఇప్పటి వరకు హ్యాపీ. ఓకే. టీం వర్క్ చేయాలంటే ఏమి ఉండాలి మెయిన్ గా? ఎస్ అనుకుంటే వెళ్ళాలనా, లేకుంటే నో అన్న వాళ్ళకి కూడా ఎస్ అనుకుంటే వెళ్ళాలనా? నేను మా కుమార్ గారి దగ్గర నేర్చుకునేది అయితే డెఫినెట్ గా ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఎందుకంటే ఆయన చాలా ఈజీగా కన్విన్స్ చేస్తూ ఉంటారు పీపుల్ ని. నాకు తొందరగా కోపం వస్తుంది, ఆయన మాత్రం స్మైల్ తో చాలా మేనేజ్ చేస్తారనమాట. సో అది నేను నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. ఎలాంటి పర్సన్స్ అయినా కూడా చాలా పాజిటివ్, అంటే ఆయన మీద నాకు కోపం అని కాదు, చాలా పాజిటివ్ థింగ్. ఎప్పుడు కూడా కోపంతో ఏమి చేయలేం. నా ఏజ్ కి తొందరగా వచ్చేస్తుంది. ఆయన చాలా చూసేసారు కాబట్టి ఆయన ఇప్పుడు కన్సిస్టెన్సీగా ఉంటున్నారు అనమాట. సో ఎవరు వచ్చినా, ఎలాంటి పీపుల్ వచ్చినా, కోపం ఉన్నా, అయితే విసిగిచ్చే పర్సన్స్ వచ్చినా కూడా వాళ్ళతో వర్క్ చేయించుకునే క్యాపబిలిటీ ఆయన దగ్గర ఉంది. అందుకోసం అన్ని విద్యలు ఉన్నాయి ఆయన దగ్గర. అందులో ఇది ఒక విద్య, ఏజ్ తో వస్తుంది అది, ఎక్స్పీరియన్స్ తో ఏజ్ తో వస్తుంది. అంతే కదా. ఓకే, సూపర్. అండ్ మీ ప్రొడక్షన్ లో ఇంకా మంచి మూవీస్ రావాలి, అండ్ ఏదైతే మీరు అనుకుంటున్నారో కావాలి, నెరవేరాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సాంగ్స్ కూడా మంచి హిట్ కావాలి. అండ్ చిన్న పెద్ద అనే వాళ్ళు అంటూనే ఉంటారు, మీరు ఏ గెస్ట్ల కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వీఆర్ ద గెస్ట్ ఫర్ అవర్ ప్రాజెక్ట్ కి మనం గెస్ట్, మన హార్డ్ వర్క్ మన గెస్ట్. ఎవరు అవసరం ఏముంది, ఎవరు ఏం చేయరు అక్కడ. మీరు అన్నారు కదా ఇంత అన్నారని, అది కామన్ గా కొత్త వాళ్ళకి ప్రతి ఒక్కరికి అది జరుగుతూనే ఉంటది. పేరున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి చెప్పడం కాదు, కొత్త వాళ్ళకి సపోర్ట్ చేస్తే. ఇప్పుడు మీలాగా ఒక మంచి థాట్ తోనే వస్తున్నారు కాబట్టి ఎప్పుడు కానీ మీ ప్రాజెక్ట్స్ ఏమైనా ఓపెనింగ్ ఉంటే గెస్ట్ల కోసం వెయిట్ చేయకండి, ఎలా ప్రమోట్ చేసుకోవాలని చూడండి. ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ బెటర్, ప్రమోట్ అవుతారు వాళ్ళతో. ఓకే అండి, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ SLC ప్రొడక్షన్ ఇంకా మంచి మంచి మూవీస్, అండ్ దిల్ రాజు లాగా అండ్ అల్లు గారి లాగా ఇవన్నీ మంచిగా సూపర్ గుడ్స్ లాగా మంచిగా రావాలని కోరుకుంటున్నాను. అప్పుడు మీ ఆఫర్స్ కూడా మాకు, మీ దాంట్లో మాకు చిన్న చిన్న ఆఫర్స్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. కుమార్ గారు అన్ని మీ దగ్గర ఉన్నాయి కాబట్టి కామెడీ రోల్ కానీ ఏదైనా కూడా నాకు ఇచ్చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏమైనా చెప్పాలంటే చెప్పండి వ్యూవర్స్ కి. చెప్పాలంటే ఒకటే చెప్తాను, ఇప్పుడిప్పుడు వస్తున్న వాళ్ళని, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అండ్ ఆల్సో అందరు చెప్పే మాట ఇది, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి అని. బట్ నేనేమంటానంటే, ఒక అమ్మాయి జర్నీ చాలా ఈజీ జర్నీ కాదు, చాలా కష్టమైన జర్నీ. సో ఈ టైంలో అండ్ అటు తెలుగు అమ్మాయి వస్తున్నప్పుడు మీ సపోర్ట్ ఉంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళగలుగుతాను. సో మీ సపోర్ట్ ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. థ్యాంక్ యూ.
ఓకే, ఎక్కడ తెలుగు అమ్మాయి అని చెప్పకండి. తెలుగు మీరు మాట్లాడదాకా తెలుగు అమ్మాయి అని తెలియదు మాకు. బ్యాంకాక్ పిల్ల, చైనీస్ పిల్ల అలాగనే ఉంటారు కాబట్టి చింగ్ అనండి అంతే. ఆయన అన్ని సార్లు మిమ్మల్ని నేను తెలుగు అమ్మాయి అని చెప్పి గుర్తించలేకపోతున్నారేమో మీరు. నేను తెలుగు అమ్మాయినే, సో తెలుగు అమ్మాయిని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.